తాజా బడ్జెట్ కరీంనగర్ జిల్లా వాసులకు నిరాశను మిగిల్చింది. జిల్లాలో ఆన్గోయింగ్ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు విషయంలో తీవ్ర అన్యాయం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాకు బడ్జెట్లో మొండి చేయి చూపడంపై కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శరవేగంగా అభివృద్ధి చెందిన కరీంనగర్ ఇప్పుడు కళావిహీనంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వందల కోట్ల నిధులతో కరీంనగర్లో అభివృద్ధి పరుగులు పెట్టింది. 10 ఏళ్లు నిరంతరాయంగా కొనసాగింది. గతంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న కరీంనగర్ మాజీ మంత్రి గంగుల కమలాకర్ కృషి, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ల తోడ్పాటుతో హైదరాబాద్ తర్వాత రెండో నగరంగా అభివృద్ధిలో పోటీ పడింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అభివృద్ధి ఎక్కడికక్కడ నిలిచిపోయింది. గత బడ్జెట్తో పాటు ఈ బడ్జెట్లో కొనసాగుతున్న ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుల విషయంలో మొండి చేయ మిగిలింది. అభివృద్ధి నిరంతర ప్రక్రియ. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఆన్గోయింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి కొనసాగించాలి. గత ప్రభుత్వం చేపట్టిన పనుల్ని కొనసాగిస్తే బీఆర్ఎస్ కు పేరు వస్తుందనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆన్గోయింగ్ ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదని, బడ్జెట్ కేటాయింపుల్ని చూస్తే అది తేటతెల్లమవుతుందని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ప్రతి బడ్జెట్లో కరీంనగర్ జిల్లాకు నిధుల కేటాయింపు జరిగిందని, కానీ తాజా బడ్జెట్లో మొండి చేయి చూపారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం అస్యూరెన్స్ కింద 350 కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి చేశామని, 2023 డిసెంబర్ వరకు ఈ పనులు కొనసాగాయని వివరించారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 15 నెలల నుంచి పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయని అన్నారు. 14 నెలల నుంచి నేను మొదలుపెట్టిన సీఎం అస్యూరెన్స్ పనులు సున్నా. ఒక్కటి కూడా ఇంతవరకు అడిషనల్ శాంక్షన్ తేలేదు. ఉన్న పనులు కూడా ఎక్కడెక్కడే ఆగిపోయినాయి. సరే, ఈ బడ్జెట్లో ఒక 100 కోట్లు పెడతారు కావచ్చు, కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీ కానీ ఒక 100 కోట్లు 50 కోట్లు పెడతారు కావచ్చు. ఈ 50 కోట్లతో పాటు పాత పనులు రివ్యూ చేస్తారు కావచ్చు. ఇక్కడ జిల్లా మంత్రులు, గొప్ప మంత్రులు ఉన్నారు కదా, కొట్లాడి తీసుకొస్తారు కావచ్చు అని ఆశపడ్డాం. సున్నా. బడ్జెట్లో కరీంనగర్ నగరానికి, కరీంనగర్ జిల్లాకు సున్నా. దక్షిణ భారతదేశంలోనే కరీంనగర్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు 2021లో శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా మానేరు డ్యాం గేట్ల దిగువ నుండి 10 కిలోమీటర్ల మేర నీరు నిలిచేలా మానేరు నదిపై ఇప్పటికే పలు చెక్ డ్యాంలు నిర్మించారు. తమ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మానేరు రివర్ ఫ్రంట్ కు బడ్జెట్లో ఒక్క పైసా నిధులు కేటాయించకపోవడంపై ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మండిపడ్డారు. కరీంనగర్ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చేపట్టిన మానేరు రివర్ ఫ్రంట్ పై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతుందన్నారు. 44 కోట్ల రూపాయలతోటి మానేరు రివర్ ఫ్రంట్ పనులు 2 జీవో తీసుకొచ్చి స్టార్ట్ చేయడం జరిగింది. అందులో మానేరు రివర్ ఫ్రంట్లో భాగంగా 2 వైపుల వాల్స్ కట్టి, మధ్యన ల్యాండ్ ఎక్వైర్ చేసుకొని, చెక్ డ్యామ్ కట్టుకొని, అక్కడ మొత్తం నీళ్ళు ఆపడం అనేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా 514 కోట్లతో స్టార్ట్ చేసినాం. అందులో బిగ్వో లాంటి ఫౌంటైన్లు కానివ్వండి, మంచి బోటింగ్ వ్యవస్థ కానివ్వండి, అక్కడ హోటల్స్ నిర్మాణం కోసం కానీ, మళ్ళీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఒక 100 కోట్ల రూపాయలు కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తోటి మనం జీవో తీసుకోవడం జరిగింది. అది టూరిజం డిపార్ట్మెంట్ నుంచి జీవో నెంబర్ 181 2023 సంవత్సరం 7వ నెల 100 కోట్ల రూపాయలతో మనము టూరిజం సంబంధించిన 100 కోట్లు డివైడ్ చేసాం. జీవో నెంబర్ 215 ద్వారా మానేరు రివర్ ఫ్రంట్ కు 310 కోట్ల నిధులు తెచ్చి పనులు ప్రారంభించినట్టు గంగుల కమలాకర్ గుర్తు చేశారు. ఇప్పటికైనా పెండింగ్ పనుల్ని త్వరితగతిన పూర్తి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.